రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల నేతలు ఒకవైపు కార్యకర్తలను సిద్ధం చేస్తూనే ప్రజల్లోకి వెళ్తున్నారు. అభ్యర్థులు రోడ్ షోలు, సమావేశాలతో తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో అభివృద్ధి అంటే చూపిస్తామని చెబుతున్నారు. ఐదేళ్లలో కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. రాష్ట్ర హక్కులపై పార్లమెంట్లో పోరాడామన్నారు. రాష్ట్రం నుంచి 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను పార్లమెంటుకు పంపాలని కోరారు కవిత. నిజామాబాద్ జిల్లా సిరికొండలో ప్రచారం చేసిన కవితకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తప్పకుండా వెంటబడి సాధించి వారు చేసి పెడతారు. మరి ఇంకా ఏమైనా అంశాలు మిగిలి ఉంటే తప్పకుండా మీరు మరొక అభ్యర్థిగా నన్ను గెలిపించే అవకాశం ఇవ్వండి. మీకు ఇదివరకు సేవ ఎట్లా చేస్తానో ఇక ముందు కూడా సేవ చేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నా. నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ప్రచారం స్పీడప్ చేశారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వడంలో టీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. 2022 లోపు పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు అరవింద్. నరేంద్ర మోదీ గారు చేపడుతున్న హౌసింగ్ స్కీమ్ లో 5 కోట్ల ఇళ్లు 2022వ నాటికి కట్టాలా, ప్రతి మహిళకి ఇల్లు ఉండాలన్నది ఆయన కళ. అది నెరవేరబోతా ఉంది 3 ఏళ్లలో. 5 కోట్ల ఇండ్లు అంటే సగటున 90,000 ఇండ్ల పైన ప్రతి నియోజకవర్గానికి ఉండాలా. ఇక్కడ 90 ఇండ్లు కూడా కట్టలేదు. డబ్బు ఎక్కడ పోయింది అని అడిగి వీళ్ళు మిషన్ భగీరథకి డైవర్ట్ చేశారు. అది రిటర్న్ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది లిఖితపూర్వకంగా. ఈ 2022వ నాటికి 90,000 ఇండ్లు, దాదాపు 1,00,000 ఇండ్లు ఈ నియోజకవర్గంలో కట్టి తీరుతామని ప్రతి మహిళకి వాగ్దానం చేస్తాం. కరీంనగర్ లోక్సభ పరిధిలోని వివిధ కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్ లోని ఈ సమావేశానికి మంత్రి ఈటెల రాజేందర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీకి సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తా లేదన్న ఎంపీ రాబోయే రోజులన్నీ సంకీర్ణ పార్టీలవేనన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే దేశంలో సత్తా చాటొచ్చన్నారు. ఈ దేశాన్ని పరిపాలించే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని నేను చెప్తలేను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో మనలాంటి భారతీయులం అందరూ కూడా నిర్ణయం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించలేదని. బీజేపీ వాళ్ళు పోయినసారి గెలిచిండ్రు మోడీ గారి పేరిట. కానీ బీజేపీ, మోడీ గారు ఈ దేశానికి ఒక్క పనైనా ఈ దేశ ప్రజలకు చేసిన చెప్పుకునేటువంటి ధైర్యం మోడీ గారికి లేదు. మీ సంఘాలు ఎక్కడికక్కడ వాళ్ళ పేర్లు కనుక నమోదు చేయిస్తే ఆ కార్మికులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీకు వస్తాయని చెప్పి మనవి చేస్తున్నా. ప్రభుత్వ పరంగా వచ్చే సాయం వాళ్ళకి అందుతలేదు కాబట్టి మన నాయకత్వం అంతా కూడా మొట్టమొదటిగా వాళ్ళందరినీ సభ్యులుగా చేర్చమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. టీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టి కేంద్రం అమలు చేస్తోందన్నారు ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ప్రచారం చేసిన ఆయన టీఆర్ఎస్ ఎంపీలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మరోవైపు జిల్లాలో పార్టీ ఆఫీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ నామాను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రైతు బంధు పథకం కనుక చూసినట్టయితే పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టారు. ఒక్క స్టేట్ గవర్నమెంట్ కాదు, ఆఖరికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి గారు కూడా మన రైతు బంధు పథకం కాపీ కొట్టిరంటే మన నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం మీరందరూ కూడా ఆలోచించాలా. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీకి గెలిపించి కేసీఆర్ గారికి కానుగ్గా ఇవ్వాలనేదే మా కోరిక. మరి గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఈసారి ఖమ్మం జిల్లాలో మరి ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఉద్యుక్తులైతా ఉన్నారు. నామా నాగేశ్వరరావు గారిని కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మేడతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నా. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థి రేణుకా చౌదరి హాజరయ్యారు. అటు నాగర్ కర్నూలు జిల్లాలోని కొత్తపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాగర్ కర్నూలు అభ్యర్థి రాములు, మాజీ మంత్రి జూపల్లి హాజరయ్యారు. టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి.
రాహుల్ గాంధీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మాజీ ఎమ్మెల్యేలు సంపత్, డీకే సమరసింహారెడ్డి. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఆ పార్టీ మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు డీకే అరుణ. దేశానికి చౌకీదార్గా ఉన్న మోడీనే మళ్లీ ప్రధానిని చేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ప్రచారం చేశారు భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. 20 ఏళ్లలో రాష్ట్రంలో జరగని అభివృద్ధి 5 ఏళ్లలో జరిగిందన్నారు. తనకు అవకాశం ఇస్తే రాబోయే 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు బూర. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి నామినేషన్లు వేసిన రైతులు వెనక్కి తగ్గలేదు. ఇక్కడ మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 6 రాజకీయ పార్టీల అభ్యర్థులు, మిగతావి 179 మంది రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువ టైం ఉన్నందున పోలింగ్ జరుగుతుందా అన్న డౌట్ వ్యక్తమవుతోంది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సరిపడా బాక్సుల ఏర్పాటు అధికారులకు ఇబ్బందికరంగా మారాయి. ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రచార సమయం కూడా సరిపోదంటున్నారు అధికారులు. రైతులు మాత్రం తమ సమస్యల పరిష్కారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెబుతున్నారు. రైతులందరం పసుపు కోడ్ కావాలి అని చెప్పేసి ఇంతకు ముందు గత 5 సంవత్సరాల నుండి ఎంతో కష్టపడుకుంటా రోడ్డు ఎక్కినారు. ఇంకా ఏమో చేసినారు, ధర్నాలు, వంట వార్పు అంటూ వివిధ కార్యక్రమాలు చేసినారు. ఒక పసుపు కోసమే కాదు, అట్లాగే ఎర్రజొన్నలకు కూడా మద్దతు ధర ఉండాలని చెప్పేసి ఈ ఎర్రజొన్న మద్దతు ధర అనేది ఎలక్షన్స్ కంటే ముందు ఎట్లా ఉంటుంది, ఇంతకుముందు అంటే ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మద్దతు ధర ఉంది, ఇచ్చినారు. ఎలక్షన్స్ కంటే ముందు ఎట్లా ఇస్తారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అంటే మా అవసరం అయిపోయిందని చెప్పేసి మా సమస్యని మొత్తం అంటే దేశవ్యాప్తంగా తెలియజేయాలా, చర్చకు రావాలా. నల్గొండలో 486 మంది నామినేషన్లు అయితే ఎట్లా వేసి వాళ్ళు ఫ్లోరైడ్ సమస్యని ఎట్లా తీర్చుకున్నారో సేమ్ మేము కూడా అట్లాగే ప్రతి గ్రామం నుండి సుమారు ఒక 500 నామినేషన్లు వేయాలని తీర్మానించుకున్నాము. అయితే దీంట్లోంచి ఒక 4-5 వివిధ కారణాల వలన విత్డ్రా చేసుకున్నా కానీ మిగతా రైతులంతా సంఘటితంగానే ఉన్నాం, మేము ఐక్యంగా ఉంటాము. మూకుమ్మడిగా రైతులము నామినేషన్లు వేయడానికి కారణం మొన్నటి వరకు ఆర్మూర్లో కానీ, మెట్పిల్లో కానీ, జగిత్యాల్లో కానీ రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. రైతులు రోడ్డు ఎక్కిరంటే రైతు కడుపు మండి రోడ్డు ఎక్కడం జరిగింది. ఏదో మేము టీవీలలో ఇక పబ్లిక్లో ప్రింట్ మీడియానో ఎలక్ట్రానిక్ మీడియాలో పడడానికి కాదు. ఇవాళ పసుపుకు మద్దతు ధర లేక, ఎర్రజొన్నకు మద్దతు ధర లేక మరి ఇవాళ కడుపు మండి రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. రోడ్డు ఎక్కినా కానీ ఎవరు పట్టించుకుని తరుణంలా మరి ఈరోజు పార్లమెంటు నియోజకవర్గ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మూకుమ్మడిగా రైతుల నామినేషన్లు వేసి మరి మా రైతుల తరఫున ఒక్కరిని ఉంచుకొని వారిని పార్లమెంట్లో మరి కూర్చోబెట్టడానికే ఈ విధంగా మేము చేసినాం. సో అందరం ఇప్పటివరకు అనుకున్నది ఏంటంటే ఈ సమస్యను హైలైట్ చేయడానికి నామినేషన్స్ వేసింది. ఇక మేధావుల నుంచి సజెషన్స్ వస్తున్నాయి, టీచర్లే కానీ గ్రాడ్యుయేట్సే కానీ మాకు సపోర్ట్ చేస్తామంటున్నారు, ముందుకు తీసుకెళ్ళండి, మేము సపోర్ట్ ఉంటాము. దీంతో ఏంటంటే మేము ఏమనుకుంటామంటే రైతే లోక్సభలో కూర్చుంటే మా ప్రాబ్లంను మేమే మాట్లాడుకొని మేము సాల్వ్ చేసుకుంటామని.